కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మీడియాతో కానీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో కానీ కేవలం మాట్లాడి వెళ్ళిపోవడమే కానీ దీన్ని చెప్పే అవకాశం అయితే లేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎవరు ఏం చెప్పినా కూడా ఖచ్చితంగా ఇక్కడ జుడాలు అడుగుతున్నటువంటిది కూడా సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ అనేది తీసుకురావాలనేది మేజర్ డిమాండ్ ఉంది. డాక్టర్ని అదేవిధంగా మెడికల్ మీద ఎప్పటి నుంచో దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా నుంచి రక్షణ అనేది ఖచ్చితంగా అవసరం ఉంది. ఆ రక్షణ కోసమే ప్రస్తుతం ఈ పోరాటం అయితే చేస్తున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రి విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ దీక్షలోకి వచ్చి పాల్గొన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దీని దృష్టిలో ఉంచుకున్నటువంటి ముఖ్యంగా చూస్తే ప్రస్తుతము హోంమంత్రికి వీళ్ళు వివరాలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఎట్లాంటి రక్షణ కావాలి, ఏ విధమైనటువంటి అంటే భద్రత వాళ్ళు కనీసం రిలాక్స్ అవ్వడానికి కూడా రెస్ట్ రూములు లేవు. అక్కడే కాదు, ఇక్కడ కేజీహెచ్లో కూడా మన రెస్ట్ రూములు లేవు. ఇది కూడా మీరు చేయాల్సింది. ఇక్కడ కేజీహెచ్లో కూడా రెస్ట్ రూములు లేవు. ఇది కూడా ఇదొక అంశం. ఈ కేసు సంబంధించి చాలా సీరియస్ గానే ఇన్వెస్టిగేషన్ జరగాలి. సిబిఐ ఫైనల్ గా మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వండి మేడం. మాట్లాడుతున్నాం వచ్చి మహిళా సంఘాలు చేయగలరు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన కాకపోయినా కూడా ఇది కలకత్తాలో జరిగిందా, వేరే చోట జరిగిందా అనేది ఆలోచించడం కాదు. ఇది మహిళల మీద, విద్యార్థుల మీద, ప్రతి ఒక్కరి మీద జరుగుతుంది. ఇక్కడ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఒకటే చెప్తున్నారు, ఇది విద్యార్థుల మీద, వేరొకరి వాళ్ళ మీద జరిగినటువంటిది కాదు. యావత్ మహిళా లోకం మీద, విద్యార్థుల మీద, పసిపాపల మీద కూడా జరుగుతున్నటువంటి ఈ దాడులకు సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ న్యాయం చేయాలనేది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత అయితే ప్రస్తుతం వీళ్ళతో మాట్లాడినటువంటి దాన్ని మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే విద్యార్థులతో ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి అంటే మీడియాతో మాట్లాడడానికి కానీ, మైక్లో మాట్లాడడానికి కానీ ఎలాంటి అనుమతులు లేనటువంటి నేపథ్యంలో విద్యార్థులతో మాత్రం వాళ్ళకి ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారు, వాళ్ళు ఏ విధమైన డిమాండ్స్ చేశారు, వీటిని ఏ విధంగా నెరవేరుస్తామనే దాని మీద అయితే ప్రస్తుతం అయితే విద్యార్థులతో చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే హోంమంత్రి ప్రస్తుతం అయితే విద్యార్థులతో మాట్లాడి తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అంటే ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో హోంమంత్రి ఏ ఒక్కరితో కూడా మాట్లాడే పరిస్థితి అయితే లేదు, మాట్లాడడానికి అవకాశం లేదు అంటూ తిరిగి వెళ్తున్నటువంటి దాన్ని మనమైతే ఇక్కడ చూడొచ్చు. ఆ విద్యార్థులకు సంబంధించి వీళ్ళు చేసినటువంటి మేజర్ డిమాండ్స్ కొన్ని అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా వీళ్ళైతే ఆ విద్యార్థులకి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. చెప్పినటువంటి ప్రతిదీ కూడా చాలాసేపు దాదాపుగా 15 నిమిషాల పాటు రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత విద్యార్థుల దగ్గర నుంచి అయితే వివరాలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళతో తీసుకున్నటువంటి ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ సంఘటన మీద రాష్ట్ర హోంమంత్రితో మాట్లాడుతున్నటువంటి దాన్ని అయితే మనమైతే ఆ విజువల్లో కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని ముఖ్యంగా చూస్తే ప్రతి అంశాన్ని కూడా తీసుకున్నటువంటి హోంమంత్రి ప్రస్తుతం అయితే తిరిగి వెళ్తున్నారు. కానీ ఇక్కడికి సంబంధించి అంటే ఆ విద్యార్థులు ఏం డిమాండ్ చేశారు, వాళ్ళని ఏమి చెప్పారు అనేది కూడా ఇక్కడ వీళ్ళని అడిగి మనమైతే కనుక్కోవచ్చు. ముఖ్యంగా చూస్తే హోంమంత్రికి మీరైతే ఏం చెప్పారు, హోంమంత్రి ఏ విధమైన ఎలా రెస్పాండ్ అయ్యారు మీతో? మేడంకి మా గురించి ఎందుకైతే ఈ స్ట్రైక్ చేస్తున్నాం అవన్నీ కూడా ఆవిడకి చెప్పడం జరిగింది. అండ్ మా ఆంధ్ర వైద్య కళాశాలలో ఎక్కడైతే సెక్యూరిటీ కావాలి అవన్నీ కూడా మేడంకి చెప్పాం. హాస్టల్స్ దగ్గర అన్ని కూడా సెక్యూరిటీ అది అరేంజ్ చేయాలి అనేసి. అండ్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు డాక్టర్స్కి సపరేట్ డ్యూటీ రూమ్స్ ఉండాలి అండ్ ఫీమేల్ డాక్టర్స్కి సపరేట్ డ్యూటీ డాక్టర్ రూమ్ ఉండాలి. అండ్ అన్ని దగ్గరలో ఫీమేల్స్కి కానీ మేల్స్ కానీ సపరేట్ వాష్రూమ్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందించాలి. సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ అనేది కావాలి, దాన్ని తీసుకురావాలి, ఇంప్లిమెంట్ చేయాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీన్ని హోంమంత్రికి ఏమైనా ఇచ్చారా, రిప్రజెంట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా పంపించాలని కోరడం ఏమైనా జరిగిందా?
సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కూడా మేడంకి చెప్పడం జరిగింది. ఈ యాక్ట్ మనకు ఆల్రెడీ ఉంది, కానీ అమల్లో అయితే రాలేదు. దీని గురించి మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ దీని గురించి మాట్లాడాలి అనేసి, ఈ యాక్ట్ అనేది అమల్లోకి రావాలనేసి కోరుకుంటున్నామండి. ఏం చెప్పారు అసలు మేజర్గా హోమ్ మినిస్టర్ మీరు చేస్తున్నటువంటి ఈ ధర్నాకి ఆమె వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? వచ్చి మీకు ఏ విధమైనటువంటి హామీ ఇచ్చారు? మేడం ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్తో వచ్చారు. ఇక్కడ మేము ప్రొటెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మేడం ఇక్కడ రావడం జరిగింది. మన డాక్టర్స్ అందరికీ సానుభూతి తెలపడానికి, అక్కడ జరిగిన విక్టిమ్కి, ఏదైతే వెస్ట్ బెంగాల్లో ఉన్న విక్టిమ్కి సానుభూతి చూపించడానికి, సాలిడారిటీ కోసం వచ్చారు. ఇంకోటి ఏంటంటే మేడం సెంటర్లో వెళ్ళి 100% జస్టిస్, ఆ విక్టిమ్కి జస్టిస్ వచ్చేలాగా, ఆ హీనియస్ క్రిమినల్స్ మీద ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ జరిపి, ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరిపి, సిబిఐ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఇమీడియట్గా వాళ్ళ మీద ఆ శిక్ష ఇమీడియట్గా పడేలా చూస్తా అని హామీ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే మా ప్రత్యేక డిమాండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమలు చేయాలనేది. దాంట్లో మనకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ జరిపి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసి, తర్వాత 10 years జైలు శిక్ష ఇచ్చే, తర్వాత 50 lakhs ఫైన్, మళ్ళీ డ్యామేజ్, హాస్పిటల్ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే ట్వైస్ ద అమౌంట్ పే చేసి, అందులో చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గా ఇంప్లిమెంట్ చేద్దామని సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మేము ఫైట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ చూడొచ్చు చాలా మంది విద్యార్థులతో అయితే మాట్లాడిన పరిస్థితి ఉంది. ఏం చెప్పారు హోమ్ మినిస్టర్కి? మీ నుంచి ఏదో డిమాండ్ కూడా వెళ్ళినట్టు ఉంది. ఆమెకి ఏమైతే చెప్పారు, మీకు ఏమైనా రిప్లై ఇచ్చారా? మా డిమాండ్స్ అన్నీ చాలా క్లియర్గా అండ్ పేషెన్స్గా విన్నారండి. అండ్ 23rd విజిట్ ఉందని చెప్పారు. అప్పుడు వచ్చి ఏదన్నా ఉంటే క్లియర్ చేయడం చేస్తామని చెప్పారు. సో ఎప్పటి నుంచో డాక్టర్ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఈ సమస్యలు ఏం పరిష్కారం లేదు. ఇప్పుడు ఇంకా అత్యాచారాలు చేస్తున్నటువంటి పొజిషన్ అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏం చెప్తారు అసలు? ఎప్పటి నుంచో ఈ ప్రాబ్లం జరుగుతుంది, కానీ ఈ వెస్ట్ బెంగాల్ ఇన్సిడెంట్ చూశాక, ఆ అమ్మాయిది గ్యాంగ్ రేప్ మర్డర్ చూశాక ఇంకా మేము ఆపుకోలేకపోయాం. ఇట్ వాజ్ అ వెరీ హీనస్ అండ్ గ్రూసమ్ క్రైమ్ for which we had to stop our emergency and we had to come onto the streets, and we are also on hunger strike. Actually we started with only 20 members, but around 100 members are on hunger strike. Don't know till when we will be on strike, but we want the CPA, we want immediate security for our doctors, we want better hostel facilities, and we want better security for the doctors, and we won't stop till we get that. Thank you. న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? ప్రయత్నం మా ట్రయల్ అయితే మేము చేస్తున్నాం, అండ్ we won't stop trying till we get our demands met. అంటే ఇక్కడ చాలా మంది డాక్టర్స్ అయితే ప్రస్తుతం తమ ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. వీళ్ళతో పాటు యూనియన్కి సంబంధించినటువంటి చాలా మంది నాయకులు తమ ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. ఈ దాడులు ఆపాలని చెప్పి వీళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ యూనియన్కి సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. ఏంటి అసలు ఇప్పుడు 24 గంటలు డాక్టర్లందరూ కూడా బాయ్కాట్ చేసి, విధులు బాయ్కాట్ చేసి, క్లాసెస్ బాయ్కాట్ చేసి ఆందోళన చేస్తున్నారంటే అది ఒక విధంగా సొసైటీకి, ఒక విధంగా పేషెంట్లు కూడా చాలా పెద్ద దెబ్బ. కానీ మీరు చేస్తున్నటువంటి మేజర్ డిమాండ్ అసలు నెరవేరే అవకాశం ఉందా? ఉంది సార్, నెరవేరుతా సార్. ఇంకొకటి మాకు ఫస్ట్ పాయింట్ జస్టిస్, తర్వాత సెకండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. జస్టిస్, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ 2022 లోక్సభలో చెప్పారు, కానీ ఇంతవరకు అమలు చేయలేదు. చాలా సెక్యూరిటీ ఇండియాలో ఉన్న ప్రతి మెడికల్ కాలేజ్లో ప్రాబ్లం ఉంది సార్. ప్రతి మెడికల్ కాలేజ్లో సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, ప్రతి గవర్నమెంట్ కాలేజ్లో సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. మాకు సెక్యూరిటీ ఇష్యూస్ సాల్వ్ అవ్వాలి. హోమ్ మినిస్టర్ మేడం వచ్చారు, మళ్ళీ రిజాల్వ్ చేస్తామని చెప్పారు. నేను దాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి ఈ దాడులకు సంబంధించి ముఖ్యంగా చూస్తే ఒక పక్క నుంచి వీళ్ళందరూ కూడా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు రాష్ట్ర హోంమంత్రి మీరు చేస్తున్నటువంటి ఆందోళనలోకి వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఇది ఎక్కడో జరిగింది, కోల్కతాలో జరిగిందో, మహారాష్ట్రలో జరిగిందో, ఇంకో చోట జరిగింది అనే విషయాలను పక్కన పెడితే ఒక ఆడపిల్లకి జరిగినటువంటి అన్యాయం, ఒక డాక్టర్కి జరిగినటువంటి అన్యాయం, దీని మీద ఇంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. అసలు మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఏ విధమైనటువంటి రెస్పాండ్ అయితే అయినటువంటి పరిస్థితి లేదు. అంటే 5 days నుంచి చేస్తున్నాం స్ట్రైక్. అంటే డాక్టర్స్ ఎప్పుడు ఇలా రోడ్ మీదకి వస్తూనే ఉంటారు, స్ట్రైక్ చేస్తూనే ఉంటారు అనుకుంటున్నారేమో. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఇప్పటివరకు. అంటే డాక్టర్స్ ఎప్పుడు స్ట్రైక్ చేస్తూనే ఉంటారు అని అనుకుంటున్నారేమో. ఇప్పటివరకు అయితే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఇదైతే చాలా మంచి పాజిటివ్ స్టెప్ వచ్చింది. మేడం వచ్చారు, అన్ని విన్నారు, మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాము. మేడం మళ్ళీ 23rd వచ్చి రిప్లై ఇస్తానని చెప్పారు.
జరుగుతున్నటువంటి ఈ దాడులకు సంబంధించినటువంటి మనమైతే చూస్తూ ఉన్నాము. జూనియర్ డాక్టర్లే చేయడమే కాదు, పీజీలే చేయడం కాదు, చాలామంది డాక్టర్స్ అయితే వీళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యంగా ఐఎంఏ నుంచి కూడా వీళ్ళకైతే మద్దతు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సేవ్ ద సేవియర్స్, మీరు చేస్తున్నటువంటి సేవ్ ద సేవియర్స్ ఈ నినాదం ఏదైతే ఉందో అది అసలు ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారు? మీకు న్యాయం ఎంతవరకు జరుగుతుంది అనుకుంటున్నారు? మా ఈ పోరాటం అనేది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మీడియా ద్వారానే వెళ్ళాలండి. ఎందుకంటే మేము 4-5 డేస్ నుంచి, చాలా రోజుల నుంచి మేము ఈ నినాదాలతో మొత్తం కేజీహెచ్ అంతా తిరుగుతున్నాము, వైజాగ్ అంతా తిరుగుతున్నాము. కానీ కామన్ పబ్లిక్ అనేది ఈ న్యూస్ వెళ్ళట్లేదు. అది ఒక సెలబ్రిటీ ఇష్యూ అయితే ఎంత ఫాస్ట్గా న్యూస్ స్ప్రెడ్ అవుతుందో, కానీ ఒక మహిళకి అన్యాయం జరిగినప్పుడు ఆ న్యూస్ అనేది ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు పబ్లిక్కి వెళ్ళట్లేదు? ఎందుకు గవర్నమెంట్ స్పందించట్లేదు? మాకు ఈ నినాదాలన్నీ గవర్నమెంట్కి ఎప్పటి వరకు వెళ్తాయి మాకు తెలియదు, కానీ వెళ్ళే వరకు మాత్రం మేము ఈ నినాదాలు, ఈ పోరాటాలు ఆపమండి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. డాక్టర్కి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావాలి. ఏ డాక్టర్, ఏ అమ్మాయికి ఇలాంటి దుస్థితి మళ్ళీ రాకూడదని మేము కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా ముఖ్యంగా చూస్తే ఇది మహిళలకి సంబంధించి మహిళా డాక్టర్లు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఉమెన్ ప్రొడక్షన్ అనేది కోరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏంటి మీరు మేజర్గా చాలా డిమాండ్ చేస్తున్నారు? ఒక్కసారి దాదాపుగా 1000 నుంచి 1500 మంది వైద్య విద్యార్థులు వివిధ విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళు కేజీహెచ్లో సేవలు నిలుపుదల చేసి ఇక్కడికి వచ్చి క్లాసులు కూడా వదిలేసుకుని మరి వచ్చినటువంటి పొజిషన్ అయితే ఉంది. అసలు మీకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది? మేజర్ డిమాండ్స్లో సత్వరమే చేయడానికి ఏం కోరుతున్నారు అసలు? మా డిమాండ్స్ అయితే కలకత్తాలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ విషయంలో వీ వాంట్ జస్టిస్. ఒక ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు సిబిఐ చేతుల్లో ఉన్న ఏదైతే ఉందో అది ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్, అందరికీ తెలియాలి. ఎలాంటి మ్యానిపులేషన్స్, ఆ కేసులో ఎలాంటి మ్యానిపులేషన్స్ని మేము యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. సో వీ వాంట్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్. అండ్ సెకండ్, ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ మేము కోరుకుంటున్నాం. 2022లో మేము ఆల్రెడీ బిల్ పాస్ చేయబడింది, కానీ అది యాక్ట్ రూపంలో ఇంకా ఆమోదించబడలేదు. ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఏ ఒక్క డాక్టర్ మీద జరిగిన అసాల్ట్ అయినా ఆ వ్యక్తిని ఒక నాన్ బెయిలబుల్ అఫెన్స్ ద్వారా శిక్షించబడడం జరుగుతుంది ఆ యాక్ట్ ద్వారా. సో డాక్టర్ల మీద ఇక మీదట ఎలాంటి అసాల్ట్ని మేము యాక్సెప్ట్ చేయాలనుకోవట్లేదు, మేము చేయడానికి రెడీగా లేము. అండ్ మాకు ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండడానికి మా పోరాటం. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఆందోళన అయితే చూడొచ్చు. సహజంగా డాక్టర్లు అంటే చాలా సాఫ్ట్గా ఉంటారు, చాలా స్మూత్గా మాట్లాడతారు అనేది చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ చూస్తే శివంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ వీళ్ళందరూ పూర్తి స్థాయిలో తమకు న్యాయం జరిగే వరకు కూడా ఈ ఆందోళన అయితే కొనసాగించే పరిస్థితి అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. గత 4 రోజులుగా కూడా వీళ్ళు ఈ ఆందోళన అయితే చేస్తున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఈ జూనియర్ డాక్టర్ సంబంధించినటువంటి యూనియన్ నాయకులు హోంమంత్రితో ఏం మాట్లాడారు? అసలు ఆమెకి ఏ విధమైనటువంటి మీరు డిమాండ్స్ ఏమైనా ఇచ్చారు అసలు? ఎస్ సార్, మా డిమాండ్స్ అన్ని మేడం ముందు పెట్టాం. సో ఒకటి సెంట్రల్ లెవెల్, ఒకటి స్టేట్ లెవెల్. సో సెంట్రల్లో ఆ అమ్మాయి ఖచ్చితంగా న్యాయం జరగాలి, వాళ్ళ పేరెంట్స్ కూడా న్యాయం జరగాలి, అండ్ ద కల్ప్రిట్ షుడ్ బి పనిష్డ్. అది కాకుండా మాకు స్టేట్లో అంటే మా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వివరించాం మేడంకి. దెర్ ఈస్ నో సెక్యూరిటీ అనేసి ఖచ్చితంగా చెప్పాము. వీ వాంట్ అవర్ గర్ల్స్ టు బి వెరీ సెక్యూర్డ్ అని చెప్పాం. సో మ్యామ్ 23rd పొద్దున వచ్చి మొత్తం కాలేజ్ మొత్తం చూసి తగిన చర్యలు తీసుకుంటా అని మాకు ప్రామిస్ చేశారు. అంటే ఇక్కడ మొత్తానికైతే చూడొచ్చు, ఓవరాల్గా చూస్తే ఇక్కడ జూనియర్ డాక్టర్లు చేస్తున్నటువంటి ఈ ఆందోళనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు హోంమంత్రి రావడం, హోంమంత్రికి అయితే వీళ్ళ డిమాండ్స్ అన్ని తెలియజేయడం, ఈ డిమాండ్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని హోంమంత్రి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే 24 గంటల పాటు చేస్తున్నటువంటి ఈ దీక్ష ప్రస్తుతం అయితే జూనియర్ డాక్టర్లు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం